చంద్రబాబు ఎటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమలు చేశాడనేటువంటి దాని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 175 నియోజకవర్గాలలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం పేరిట దానికి సంబంధించి కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చి ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ముందుగా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రజల్లోకి వచ్చేటువంటి ధైర్యం లేక, తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా ప్రజల్లోకి వచ్చి మేము ఇచ్చామని చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రకటన కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎక్కడో తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో చిలక పలుకులు పలికిపోయాడు. నాకు ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేకపోతున్నాము, పరిస్థితులు అనుకూలించడం లేదు, ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలా, ఇవ్వలేదు కాబట్టి P4 తీసుకొచ్చాను, దాని ద్వారా 1500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పి గప్పాలు కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము అడిగేది, ఎన్నికలకు ముందు నువ్వు పదే చెప్పినటువంటి మాట, నేను సంపద పెంచుతాను, ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాను, చెప్పినటువంటి హామీలన్నీ 100% ఈరోజు నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆడబిడ్డ అనేది 1500 లెక్కన ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 18,000, ఒక్కొక్క 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి మహిళకి ఇప్పటికీ 36,000 రూపాయలు బకాయి పడ్డావు. 3వ బడ్జెట్లో కూడా దాన్ని ఊసే లేకుండా చేసి కాబట్టి నేటర్లలోన మహిళలకు సంబంధించి ఓట్లు వేయించుకొని వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది.